సామాజిక మాధ్యమాలు మన రోజువారీ జీవితంలో భాగమయ్యాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవ్వడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి శక్తివంతమైన వేదికలా మారిందన్నారు. ఆ పేరుతో కొందరు వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. వాక్ స్వాతంత్రం అపరిమితమైన హక్కు కాదని, పరిమితులు ఉన్నాయని చెప్పారు. ఎదుటివారి హక్కులకు భంగం కలిగించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడానికి వీల్లేదన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదని పవన్ స్పష్టం చేశారు. మన అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, ఐ రిపీట్, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలామంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రొపగాండా, మార్క్ ఫోటోస్, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. చివరికి దేవుళ్ళని, దేవతల్ని కూడా వదలట్లేదు. దేవుళ్ళని, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. ఇది హెల్దీ క్రిటిసిజం కాదు. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. ఈ సందర్భంగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫెయిర్ కామెంట్, సెటైర్ ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాం. కానీ మెలీషియస్ ఫేక్ క్యాంపెయిన్స్, హేట్ స్పీచ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, సైబర్ హెరాస్మెంట్, ఆర్గనైజ్డ్ అబ్యూస్, ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు, ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సమర్థింపబడవు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్దేశకంగా రాష్ట్ర ప్రజల జీవననాడిగా భావిస్తున్న ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును ప్రపంచ స్థాయి టూరిజం హబ్గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం, రిసార్ట్స్, హాట్స్, వాటర్ స్పోర్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కులు అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. పోలవరం బ్యూటిఫికేషన్కు సంబంధించి అధికారులు, ఆర్కిటెక్టులు,
ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం స్పిల్వే తెలుగుతనం రాష్ట్ర ఔన్నత్యం ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో సుమారు 10,000 ఎకరాలను లైడార్ సర్వీస్ ద్వారా గుర్తించి అంతర్జాతీయ ప్రమాణాలతో టూరిజం హబ్గా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పోలవరం రైట్ లెఫ్ట్ బ్యాంకులను అనుసంధానించే బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఏలూరు, కొవ్వూరు, రాజమహేంద్రవరం ప్రాంతాలను జాతీయ రహదారుల ద్వారా పోలవరంతో అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. పోలవరం నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వరకు విస్తరించే టూరిజం క్యారిడర్ అభివృద్ధికి జపాన్కు చెందిన నిప్పాన్ కోయి సంస్థ రూపొందించిన డిజైన్లను సమీక్షించారు. గోదావరి ఔన్నత్యం, పరివాహక ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా మ్యూజియంలు, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్, హాట్స్, వాటర్ స్పోర్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం తెలుపుతారని వెల్లడించారు. ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ధ్వంసమైపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ని 20 నెలల్లోనే మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేయడం కానీ, మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యాము ఈ రోజుకి 33% పనులు మెయిన్ డ్యామ్ పనులు పూర్తవడం కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నుంచి రేపటి భవిష్యత్తులో అటు రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ అనుసంధానం చేసేటువంటి టన్నల్స్ కనెక్టివిటీని కూడా పూర్తి చేయడం కానీ, వీటన్నిటికీ మించి విలువైనటువంటి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకు సైతం 2,250 కోట్ల రూపాయలు ఈ 20 నెలల్లోనే ఆ నిర్వాసితులకు అందించడం, వీటన్నిటితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు మాకు స్పష్టంగా రేపు 2027 పోలవరం పూర్తి చేసే లోపుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని ఒక టూరిజం హబ్గా మలచాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు మా ఇరిగేషన్ అడ్వైజర్, ఈఎన్సీ, పోలవరం ప్రాజెక్ట్ యొక్క ముఖ్య అధికారులు, ముఖ్యంగా ఆర్కిటెక్చర్ ఏజెన్సీ జపాన్ నిప్పాన్ కోయే వారి యొక్క కంపెనీ ఏజెన్సీ ప్రతినిధులతోటి సుదీర్ఘంగా చర్చించి, ముఖ్యంగా పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుబడేటువంటి విధంగా ఉండాలని చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం 4-5 డిజైన్స్ను మేము ఈరోజు పరిశీలించడం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 10,000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 10,000 ఎకరాలను కూడా లైడార్ సర్వే చేసి దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం, వీటితో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటిది ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూచనలు చేశారో వాటికి అనుగుణంగా కూడా ఈరోజు మరి కొన్ని మోడల్స్ని, కొన్ని డిజైన్స్ని కూడా మేము ఈరోజు పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో టూరిజం హబ్గా ఉండాలంటే ఖచ్చితంగా అటు విశాఖపట్నం నుంచి ఇటు అమరావతి వరకు, అంటే ముఖ్యంగా రాజమండ్రి, కొవ్వూరు, ఏలూరు వంటి వాటితో పోలవరం ప్రాజెక్టును అనుసంధానం చేసేటువంటి విధంగా నేషనల్ హైవేస్ని ఏ మార్గాల్లో మనం కనెక్టివిటీస్ ఇవ్వాలనేటువంటి విధంగా 2-3 మరి మార్గాలను కూడా ఈరోజు పరిశీలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి విధంగాను, ముఖ్యంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు నుండి పాపికొండల మీదుగా భద్రాచలం వరకు కూడా మరి బ్రహ్మాండంగా టూరిజం అభివృద్ధి చేయడానికి ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించడం, అంటే ఈ రకంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక గోదావరి హెరిటేజ్ తెలిసేటువంటి విధంగా ఒక వాటర్ స్పోర్ట్స్, ఒక టెంపుల్ టూరిజం, ఒక రిసార్ట్స్, ఒక హట్స్, ఒక ట్రక్కింగ్, ఇట్లా అమ్యూజ్మెంట్, ఒక రోప్వే, ఇట్లా అన్ని రకాలుగా భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు ఒక హబ్గా, ఒక టూరిజం హబ్గా మలచాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ రివ్యూ జరిపి ఈ యొక్క డిజైన్స్ అన్నింటినీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఆమోదం చెందిన తర్వాత ఆ యొక్క డిజైన్స్లో ఆయన ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, మార్పుల్ని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఆయన ఆమోదించిన తర్వాత ఈ భవిష్యత్తులో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని 27కి పూర్తి చేయడంతో పాటుగా భవిష్యత్తులో ఈ యొక్క ప్రాజెక్టుని ఒక టూరిజం హబ్గా మార్చేటువంటి విధంగా కూడా ఈ యొక్క ప్రయత్నాలు
కొనసాగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 85 కోట్ల వ్యయంతో 45 MLD రా వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ నెలలోనే శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. సింగినగర్తో పాటు పలు ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా రాబోయే 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు చెప్పారు. ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బోండా ఉమా స్పష్టం చేశారు. రెండు సెట్ అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ జీవీఆర్ నగర్ దావుగుచ్చి కాలనీ మీదుగా ఎస్ఎల్వి గ్రాండ్కి డిస్ట్రిబ్యూషన్ వర్క్లో మీరు అది ఇమీడియట్గా అది టేకప్ చేయాలి. ఈ సర్వే అయితే జరుగుతుంది. జస్ట్ ఆ 2 కిలోమీటర్స్ వాటర్ లైన్ లేయింగ్ చేయడమే కాబట్టి మీరు పైపులు తెచ్చడం కనెక్షన్ ఇవ్వడమే. అంటే మీరు మెటీరియల్గా ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. లైన్ కానీ చూపిస్తాం మేము. మెటీరియల్ ఆర్డర్ పెట్టేసేస్తే లైన్ కనెక్ట్ చేస్తే మనం మిగతా మేము చేసేసుకుంటాం సార్. అట్లా అర్జెన్సీ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పెట్టాం, బట్ దానికి సప్లై కూడా ఇచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకా 4-5 రోజులు ఇచ్చేస్తున్నాం సప్లై డిస్ట్రిబ్యూషన్ లేదు. ఇమీడియట్గా కొంచెం సేకప్ చేయాలి చూసి, అది మేజర్. ఇది మొత్తం కూడా చూసి మరి మాకు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మీరు ఎప్పుడు చెప్తే సార్ కూర్చొని మీరు డిసైడ్ వాళ్ళతో మాట్లాడతాను సార్. ఈ పైప్ కూడా ఆర్డర్ చేసి వెరిఫికేషన్ అన్నీ పడుతుంది. అన్నీ సర్వే చేసుకున్నాం డిసైడ్ చేసి అది అప్రూవల్ తీసుకొచ్చేస్తాం. ఎవరు అప్రూవల్ చేయాలా? ఇక్కడ మన డిపార్ట్మెంట్ ఫీలింగ్స్ చేస్తారు ఇవన్నీ ఫాలో చేసి తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని మరి వర్క్ ఒకసారి ఇనాగ్రేషన్ పెట్టుకోవాలి. 10 days చెప్తారు. చూస్తే ఇప్పుడు ఎక్కడైతే మనం మెయిన్ వాటర్ ట్యాంక్ మెయిన్ ఇది కడుతున్నామో అక్కడే పెడతాం సార్. పెద్దగా పెట్టి చేస్తాం. అక్కడ పెట్టి మీరు ఫౌండేషన్ పెట్టుకుంటే శంకుస్థాపన పెట్టుకుంటే కొంచెం మీడియాకి అక్కడికి వెళ్ళుద్ది. తీసుకొని ఇప్పుడు ఇది ఒకసారి ఎస్ఎల్వి అది అలైన్మెంట్ ఒకసారి చూసుకొని సర్వే కూడా చేయించుకొని దాని లెంత్ క్లారిటీ తీసుకొని చేపిస్తాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యం ఘటనలు, అమర్నాథ్ గౌడ్ కేసు, డాక్టర్ సుధాకర్ వ్యవహారం, అనంతబాబు కేసు వంటి సంఘటనలను ప్రస్తావిస్తూ జగన్ పాలనలో జరిగిన సంఘటనలను ప్రజలు మర్చిపోలేరన్నారు. అక్రమాలకి, దౌర్జన్యాలకి పేటెంట్ ఎవరికన్నా ఉంది అంటే అది వైసీపీ పార్టీకి, వారి నాయకత్వానికి. 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదానికి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే రాజకీయంగా విభేదించిన వారు కావచ్చు, వ్యక్తులుగా విభేదించిన వారు కానీ, సైద్ధాంతికంగా విభేదించిన వారి మీద కానీ అడుగడుగున వేటాడి వెంటాడి హింసించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైకాపా ప్రభుత్వం, గత 5 సంవత్సరాల పాలన. ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి, ఈ రాష్ట్రంలో ఇచ్చే మద్యంలో
ప్రభుత్వ దుకాణాలు నడుపుతా మద్యం నాణ్యత లేదు అని ప్రశ్నించినందుకు ఓం ప్రకాష్ అనే వ్యక్తిని ఏ విధంగా చంపారో మనం ఈ రాష్ట్రంలో చూడటం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎంతోమంది కల్తీ నాణ్యత లేని మద్యం, కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతే జంగారెడ్డి గూడెంలోనే 16 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం ఆనాటి ముఖ్యమంత్రిగా స్పందించని పరిస్థితి చూసాం, పరామర్శించని పరిస్థితి ఆ రోజు మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి మన కళ్ళ ముందున్న సంఘటన అమర్నాథ్ గౌడ్ అనే ఒక విద్యార్థి తన అక్కని వేధిస్తున్నారు అనే ప్రశ్నించినందుకు ఆ కుర్రాన్ని పెట్రోల్ పోసి తగలపెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, స్థానికంగా ఉండే నాయకత్వం దాన్ని సూసైడ్ కింద చేయాలి అనే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే చివరికి విచారణ చేసి దాన్ని హత్య కింద నిర్ధారించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. BLOలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, ప్రతిపక్ష పార్టీలకు కూడా అధికారులు తగిన ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు, ఓటర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ వైసీపీ పార్టీ నేతలు విజయవాడ కలెక్టరేట్లో అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ నృసింహకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ SIR ప్రక్రియలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. 2002 ఓటరు జాబితాల ఆధారంగా మ్యాపింగ్ చేసి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. మొదటి 10 రోజుల్లో తక్కువ శాతం దరఖాస్తులు నమోదు కాగా ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే భారీగా నమోదైనట్లు చూపించడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఓటర్లకు దరఖాస్తులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు యాప్లో నమోదు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని ఆరోపించారు. ఒక్కో దరఖాస్తు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, మిగిలిన గడువు కూడా చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరించాలని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఓట్లన్నిటికీ కూడా సర్ ప్రక్రియ ద్వారా 2002 మ్యాపింగ్ చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా అప్లికేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి సర్లో ఉంది. కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా చాలా ఆలస్యంగా ఏదైతే సర్ ప్రక్రియ విధానాన్ని పక్కన పెడుతూ BLOస్ ఉన్నారో BLOస్ని టైం ప్రకారం పంపించే పరిస్థితి కానీ, BLOస్కి ఒక సర్ పనే కాకుండా మొన్నటిదాకా యోగా అని చెప్పని, ఇవాళ పెన్షన్స్ అని చెప్పని BLOస్ని సక్రమంగా కూడా ఈ సర్ కార్యక్రమంలో భాగస్వామ్యం కాకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. చంద్రబాబు నాయుడు గారికి చీకట్లో రాజకీయాలు చేయడం చాలా అలవాటు. అలాగే సర్ ప్రక్రియలో కూడా చీకట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా కుట్ర జరుగుతుంది దీంట్లో అని చెప్పని ఈరోజు కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొదటి 10 రోజుల్లో 43% అప్లికేషన్స్ పబ్లిక్కి ఇస్తే, ఓటర్స్కి ఇస్తే, ఆ తర్వాత 3 రోజుల్లో కలిపేసి 96% ఇచ్చేసారని చెప్తున్నారు. అప్లికేషన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా అప్లోడ్ చేయడం అనేది చాలా దారుణం. అంటే ఓటర్ దగ్గరికి అప్లికేషన్ ఇవ్వలేదు, అప్లికేషన్ ఇవ్వకుండా ఇచ్చినట్టు అప్లోడ్ చేసేస్తున్నారు. అసలు మీరు అప్లికేషన్ ఇవ్వకుండా అతను ఏ విధంగా మీకు ఫారంని రాసి తిరిగిస్తారు? ఆ ఫారంలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు 2002లో మీరు ఏ బూత్లో ఓటేశారని అడుగుతున్నారు. 2002లో ఏ బూత్లో ఓటేసారో ఎవరికైనా గుర్తుంటుందా? నియోజకవర్గాలు మారినాయి, డివిజన్లు మారినాయి, బూతులు మారినాయి. వీటన్నిటినీ కూడా ఒక BLO దగ్గర ఉన్న యాప్లోనే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.